వాళ్ళ వైపు చూడకు. నాకు చెప్పడం కాదు, ముందు నువ్వు చూడకు. ఏరా గోవా అంతా చూసిన చాలు, మన ఊరికి వెళ్ళిపోదామా? సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. వీడేంటి అలా వెళ్ళిపోతుంది? ఏంటే వాడు నిన్నంత డ్రామా చేసి ఈరోజు ఇంత సైలెంట్గా వెళ్తున్నాడు. వాడిని పిలవ్వే. పిలవడం ఎందుకు? వెళ్ళిపోదాం పద. ఈ ధరణికి లవర్ లేడని నిరూపిస్తా. వాడిని పిలువు. నీ కర్మ. ఏ బాబు, ఏంటి చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నారు? మా ధరణి నిన్ను పిలవమని చెప్పింది. ఎందుకు? నిన్న లవర్ని అన్నావు, ఈరోజు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు. నేనెవరో తెలియదన్నావుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని తనతో చెప్పు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, ఇది నిజం. నిన్ను చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయా. నీ మనసులో శాశ్వతంగా గుర్తుండిపోవాలని నేను అలా ప్రవర్తించా. నిజంగా నేను చెడ్డవాణ్ణి కాదు, ప్రేమికుడిని మాత్రమే. అదంతా సరే, ఇంతకు మీ పేరేంటి? చరణ్. చరణ్ గారు, మేము పెళ్లికొచ్చిన సంగతి మీకెలా తెలిసింది? మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ విన్నాడు. నిన్న మిమ్మల్ని కొట్టినందుకు బాధపడ్డా, కానీ ఇప్పుడు మళ్ళీ కొట్టాలనిపిస్తుంది. తప్పు చేసింది నేను, కావాలంటే నన్ను కొట్టండి. ఏం నటిస్తున్నారా ఇద్దరు? ఏ నోర్మో ఇవే. మీ మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైంది, కానీ కొంత సమయం కావాలి మిమ్మల్ని ప్రేమించాలా వద్దా ఆలోచించడానికి. అప్పటి వరకు మీతో ఫ్రెండ్గా ఉండొచ్చా? అరే చరణ్, నీ దగ్గర ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పురా. ఒక అమ్మాయిని పడేయాలి. అమ్మాయినేగా పడేసేది. అమ్మాయిని కాక అబ్బాయిని పడేస్తానా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా నేను? మరి అంత కోపం ఏంట్రా? అమ్మాయిని పడేసావా ఆంటీని పడేసావా అని అడిగా. అమ్మాయే, అందులో ఒక్కసారి కూడా పెళ్లి కాని అమ్మాయి. అయితే నీకు పడ్డం కష్టమే. కష్టమని నాకు కూడా తెలుసు, అందుకే ఒక మంచి ఐడియా ఉంటే చెప్పురా. అయితే ఎలాంటి ఐడియా కావాలి నీకు? ఐడియా ఎలా ఉండాలంటే, ఆ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటానని నా వెంటే పడేటట్టు ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన దాని గురించేనా? కాదురా. బాను ఏం చేసినా హైలైట్ గానే ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. చేసే. ఈ గోవాలో వీలైనన్ని వీడియోలు అప్లోడ్ చేయాలి. సరే బాను. టిక్ టాక్ స్టార్ బానురా. మేడం మేడం, రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తామండి. మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రతిరోజు మా వీడియోలు చూస్తుంటారా? అయితే మా లాస్ట్ వీడియో ఏంటో చెప్పండి. హిందీ పాటకు తెలుగులో డాన్స్ చేశారుగా, చాలా సూపర్గా ఉంది. ఏ పాటకైనా డాన్స్ మాత్రమే చేస్తారు, తెలుగు డాన్స్ హిందీ డాన్స్ అని వేరువేరుగా చెయ్యరు. అయితే నా ఉద్దేశం తెలుగులో పాపులర్ అయిన డాన్స్ అని అర్థం. మరి ఆ పాట ఏంటో చెప్పు. అరే నీ బాధ ఏంట్రా? మా టిక్ టాక్ స్టార్ బానుతో సెల్ఫీ దిగాలని వస్తే మధ్యలో నీ గోలేంటి? కెమెరామెన్ గంగతో సినిమా లాగా కెమెరామెన్ ఉదయ్తో బాను. అరే నువ్వు ఆడో మగో తెలియదు కానీ గంగ అంటే అమ్మాయి. ఈసారి టిక్ టాక్ వీడియోలో పూరి గారికి ఒక విషయం చెప్పు. ఏంటో ఆ విషయం? కెమెరామెన్ గంగతో రాంబాబు కాదు, కెమెరా ఉమెన్ గంగా అని. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారండి? ఎప్పుడో వచ్చిన పాటలకి ఇప్పుడు స్టెప్పులు వేయడం అవసరమా? మీరు సెల్ఫీ అడిగారు కదా, రండి దిగుదాం. నువ్వు చలో. చరణ్, మేము ఈరోజు ఊరికెళ్ళిపోతున్నాం. మరి నా లవ్ సంగతి? నా నెంబర్ ఫీడ్ చేశాను, రేపు ఒకసారి ఫోన్ చేయి, పర్సనల్గా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. ఏంటి నా లవ్ స్టోరీ నీకు అర్థం కాలేదా? నీ లవ్ స్టోరీలో ప్రాబ్లం ఎక్కడుంది? అంతా నువ్వు అనుకున్నట్టే ఉంది కదా బ్రో. అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? అప్పటి వరకు సాఫీగా జరిగిపోయిన నా లవ్ స్టోరీలో
అప్పుడే ప్రాబ్లం మొదలైంది. ఏంటా ప్రాబ్లం? ధరణి చెప్పినట్లుగానే నెక్స్ట్ డే ఫోన్ చేశా. ఆ తర్వాత నా వివరాలు అడిగింది. మీ సోదా ఆపి ఒక్క ముక్కలో విషయం ఏంటో చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తా అంది. ఈ దేశంలో యువతకు ఉద్యోగాలే కరువు అనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఎలా? ఆ అమ్మాయి చాలా తెలివైంది. లేకపోతే పని పాటలేని ప్రతి ఒక్కడూ లవ్ చేయడమే. ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేను, అలాగని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేను. అందుకే చావాలని నిర్ణయించుకున్నా. అనుకున్నప్పుడు చావచ్చు కదా, ఇక్కడెందుకున్నావు? నేను చనిపోతున్నానని ఆ అమ్మాయికి ముందుగానే చెప్పాను. ఎందుకు చెప్పావు? నా కోసం ధరణి వస్తుందో లేదో అని. ఫోన్ చేసి ధరణి వస్తుందో లేదో కనుక్కో. వద్దు బ్రో, అలా చేస్తే డౌట్ వస్తుందేమో. ఆ అమ్మాయి మళ్ళీ నీకు ఫోన్ చేయలేదా? ఇలాంటి టైంలో ఎవరైనా ఫోన్ ఆన్ చేసి పెడతారా? అందుకనే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. నేను ఉన్నానో పోయానో తెలియక ఆ అమ్మాయి నన్ను ఎత్తుక్కుంటూ రావాలి. అంటే నీ ధరణి కోసం ఎదురు చూస్తూ ఉంటానంటావు. ఆ అమ్మాయి రాకపోతే చనిపోతానంటావు. అంతే. మరి నీ లవ్ స్టోరీ ఏంటి? నాది కూడా ఈ బ్రదర్ లాంటి సమస్యే. నా లవ్ స్టోరీ కూడా ఈ గోవాలోనే మొదలైంది. అది కూడా టిక్ టాక్ స్టార్ బాను గోవా వచ్చినప్పుడే. అంటే మీ ఇద్దరు ఇదివరకే తెలుసన్నమాట. ఆ టిక్ టాక్ బాను కూడానా? బ్రోను చూడడం నేను ఇదే మొదటిసారి. మీ ఇద్దరు వచ్చినప్పుడేగా ఆ టిక్ టాక్ బాను వచ్చింది. గోవాకు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఒకరికి ఒకరు పరిచయాలు ఉండవు. రావణ్ గారు కథ వినకుండా బ్రో కాస్త పక్కకు జరుగు. ఇది గోవా, ఎవరో ఒకళ్ళు ఫ్రేమ్లో వస్తూనే ఉంటారు. నువ్వు వీడియో తీ.
ఐ లవ్ యూ. ఈ మాట కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రపోజ్ చేస్తే చూడాలని ఉండేది, కానీ నువ్వు బాను ఒకసారి ఈ వీడియో చూడు. ఇది చూపించు. ఇలాంటి వీడియోస్ ఉంటేనే మనం ఎక్కువగా పాపులర్ అవుతాం. అప్లోడ్ చేసే. సరే బాను.